ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నేను కనుక పెళ్లి చేసుకుంటే బాస్ని మాత్రం పిలవనమ్మా. బాస్ ఇలా సర్ప్రైజ్ ఇస్తాడని అనుకోలేదు. ఏం పార్టీ, డాన్స్ డాన్స్ లైఫ్లో మనకు పెళ్ళకు షాకు. గుడ్ మార్నింగ్ సార్. ఏం ఆడాలయ్యా వీళ్ళు? ఎప్పుడు చూసినా ఆఫీసుల్లో, బస్ స్టాపుల్లో, ఫోన్లలో లొడలొడ వాగుతూనే ఉంటారు. అవును సార్, భోజనం చేస్తే టైం వేస్ట్ అవుతుందని కొంతమంది ఆడవాళ్ళు భోజనం చేయడం కూడా మానేశారు సార్. ఓహో, అందుకేనా అందరూ కర్రకు చీరగట్టినట్టు పక్కగా ఉంటారు. వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలి. ప్లీజ్ వెల్కమ్ సార్. యా, టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్ డౌన్. వీరు మ్యాబులిన్ కాస్మెటిక్ కంపెనీకి ఇండియా మార్కెటింగ్ మేనేజర్, పేరు సుందర్. ఊరు బందరా. వీరు చాలా సంవత్సరాలుగా యూరోప్ లో ఉన్న మ్యాబులిన్ కంపెనీ హెడ్ ఆఫీస్ లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరు వచ్చింది ఫస్ట్ టైం వీళ్ళ కంపెనీ లిప్స్టిక్ ని ఇండియాలో లాంచ్ చేయడానికి. దానికి సంబంధించిన యాడ్స్ చేసే మొత్తం రెస్పాన్సిబిలిటీని మనకు అప్పచెప్పారు. మ్యాబులిన్ కంపెనీకి యాడ్స్ చేయటం అంటే అంబాసిడర్ తోలేవాడికి ఆడి కార్ ఇచ్చినట్టే. సో వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్స్ గురించి ఆయనే స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను మీకు నమస్కారం చేద్దామంటే నాకంటే మీరందరూ చాలా చిన్నవాళ్ళు. గుడ్ మార్నింగ్ చెప్దామంటే ఇప్పుడు ఆ టైం కాదు. గుడ్ ఈవినింగ్ 4 పెగ్గల్లో 4 ముక్కలో ఫినిష్ చేస్తాను. ఆడవాళ్ళకి సౌందర్యం చాలా ఎక్కువ. ఆ సౌందర్యం వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? వాళ్ళ మొహంలో. ఆడవాళ్ళకి కళ్ళు, పెదాలు చాలా ముఖ్యమైనవి. మీరేం చేస్తారో నాకు తెలీదు. మన యాడ్ చూసిన వెంటనే ఆడవాళ్ళందరూ వాళ్ళ కాస్మెటిక్ కిట్ లోపల మన మొబైల్ లిప్స్టిక్ పెట్టుకోవాలని వాళ్ళు ఫిక్స్ అయిపోవాలి. ఓకే, మీ యాడ్ చూడటానికి వచ్చినప్పుడు మనందరం మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్, ఆన్ బిహాఫ్ ఆఫ్ మై స్టాఫ్. థ్యాంక్స్ అలాట్. ఐశ్వర్య, ఆయన ఐడియా ఏంటో నీకు అర్థమైంది కదా. ఈ యాడ్స్ కాన్సెప్ట్ తయారు చేయడంలో పూర్తి బాధ్యత నీదే. థ్యాంక్ యూ సార్, ఐల్ డూ మై బెస్ట్. గుడ్. అది ఎలాగో వరస్ట్ గానే ఉంటుంది. ఏంట్రా లుక్? కోపమా? కాదు, ద్వేషం. దీనికేం తక్కువ లేదు. కౌంటర్ నాకు, కాన్సెప్ట్ వాళ్ళకా? రైట్, లిప్స్టిక్ లేడీస్ వేసుకునేది, దాని కాన్సెప్ట్ నువ్వు చేస్తావా? ఎప్పుడైనా నువ్వు లిప్స్టిక్ ని దగ్గర నుంచి చూసావుట్రా? మేబ్లిన్ లిప్స్టిక్, కంపు పెట్రోల్ వాసన. దీన్ని ఎలా పూసుకుంటారో ఏంటో. అవును, లిప్స్టిక్ ని పెదాలకి ఎందుకు పూసుకోవాలి, కళ్ళకి ఎందుకు పూసుకోకూడదు? వా, వాట్ అన్ ఐడియా. మెల్బిలిన్ లిప్స్టిక్ కేవలం మీ అదరాలకే కాదు, మీ నయనాలకు ఓకే. ఇక నుంచి ఈ ప్రపంచమంతా రంగురంగులుగా కనబడుతుంది. వా, వాట్ అన్ ఐడియా. అభి అభి, నువ్వు సామాన్యుడివి కాదురా రే, నువ్వు సామాన్యుడివి కాదు. అయ్యా, పాలు తీసుకురమ్మరా అయ్యా. ఇప్పుడు కాదు, కాసేపు ఆగి పట్టరా. లిప్స్టిక్ చూసి భయపడి ఉంటాడు ఏదో. అబ్బో, మంట మంట, కళ్ళు మంట. అయ్యో, ఓ, ఇవి కళ్ళకి రాసుకుంటే కళ్ళు దొబ్బేసేలా ఉన్నాయి. అయ్యో, ఏమంటారా బాబు. ఏదేమైనా ఈ ఎక్స్పెరిమెంట్ తో ఒక విషయం బాగా తెలుసుకున్నాను. లిప్స్టిక్ ని చెవులకు, కళ్ళకు రాసుకోకూడదు, కేవలం పేదాలకు మాత్రం రాసుకోవాలి. అభి, యువర్ గ్రేట్ రా. ఈ క్యాప్షన్ అద్దిరింది. tehalka.com. తెహల్కానా? ఈ పేరు వినని వాళ్ళు ఎవరు ఉండరు. నేనున్నాను కదా. సీక్రెట్ మైక్ ని యూజ్ చేసి పత్రికా రంగంలో సంచలనం కలిగించినటువంటి tehalka.com కి ఐటమ్స్ ను సప్లై చేసింది మన తెలుగువారు కావడం మనం ఎంతో గర్వించదగ్గ విషయం. ఇక ఈ సీక్రెట్ మైక్ ను కనుగొన్న రమణమూర్తి గారిని పరిచయం చేస్తాను. నమస్కారం సార్, మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది సార్? యాక్చువల్లీ దీనికి మీరు ఎవరినైనా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా, లేక మీకే వచ్చిన ఐడియానా? యాక్చువల్లీ మీరు ఏమిటంటే చిన్నప్పటి నుంచి ఇలాంటి పరిశోధనలు చేయాలనుకున్నారా, లేక ఖాళీగా కూర్చున్నప్పుడు ఇలాంటి ఐడియా వచ్చిందా? ఏంటి సార్ మౌనంగా కూర్చున్నారు? ఓ, మీకు కొంచెం సిగ్గు ఎక్కువ అనుకుంటాను. సిగ్గు లేదు, గడిదు గుడ్డు లేదు. నాకు నిమిషం టైం ఇస్తే మాట్లాడాలని ఆశపడుతున్నాను. మాట్లాడనా? యాక్చువల్గా ప్రతి మనిషి ఎదుటివాడు తన గురించి ఏం మాట్లాడుకుంటాడో తెలుసుకోవాలని ఉత్సాహపడతాడు. అది సహజం. యాక్చువల్గా ఇంతకు ముందు నేను పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి మైక్ సెట్లే అరేంజ్ చేసేవాడిని. నాకు 2 పెళ్ళాలున్నారు. వాళ్ళని నేను మర్డర్ పిక్చర్స్కి తీసుకెళ్ళలేకపోవడం వల్ల నా మీద సిరాకు పడి రాత్రి నేను పడుకున్నప్పుడు
ఏ రకంగా నన్ను మర్డర్ చేస్తే వాళ్ళ మీద డౌట్ రాకుండా ఉంటుందో ఆ రకంగా నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు. పగలంతా ఎంతో సౌందర్యంగా ఉండే నా భార్యలు రాత్రి అయ్యేసరికి రాక్షసులుగా మారడం చూసి నాకే ఆశ్చర్యం వేసింది. అప్పుడు దుఃఖం వచ్చింది, తర్వాత భయం వేసింది, ఒక టైంలో నా మీద నాకే అసహ్యం వేసింది. నాకు కూడా. అప్పుడు అనిపించింది ఎక్కడో మైల్ దూరంలో మైక్ పెడితే మనకి సౌండ్ వినపడుతుంది కదా, అలాగే మన ఇంట్లో మైక్ పెట్టి ఆఫీసులో సౌండ్ వినొచ్చు కదా అని ఆలోచన వచ్చింది. వెంటనే ఇంట్లో మైక్ పెట్టాను. దిస్ ఈస్ దట్ సీక్రెట్ మైక్. ఈ మైకు ఆఫీసులో గాని, మన ఇంట్లో హాల్లో గాని, బెడ్రూమ్లో గాని, కిచెన్లో గాని, బాత్రూంలో గాని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సీక్రెట్ మైక్. ఆకాశం ఎర్రగా ఉంది. మామూలుగానే ఉందే. కోడ్ వర్డ్ నే ఫోన్లో చెప్పానుగా. ఓ, దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు. గుడ్. మూర్తి, రమణమూర్తి. ఐఎమ్ అభిషేక్, నైస్ టు మీట్ యు. అవును, ఈ కోడ్ వర్డ్స్ అని ఎందుకు? సేఫ్టీ కోసం. అంటే పైకి చూడు. ఏముంది? విమానంలో వెళ్లే వాళ్ళకి మన మీద అనుమానం. మైక్ తెచ్చారా? క్యాష్ తెచ్చారా? ప్రతి మనిషి ఎదుటివాడు తన గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని కుతూహలంతో ఉంటాడు. అది సహజమే కదా. దాని గురించి నేనేం చేశానంటే, Excuse me, ఇదంతా నేను రాత్రి టీవీలో చూసాను. బిజినెస్ జరిగే ముందు ఇది చెప్పడం నా పద్ధతి. ఓహో, 007. ఇది మైక్, ఇది రిసీవర్, ఇది యాంటీనా. ఇవన్నీ మేడ్ ఇన్ జపాన్. మరి ఇది ఇండియాలో పనిచేస్తుందా? జోక్. మైక్ నిన్న రాత్రి టీవీలో ఇవన్నీ నేనే కనిపెట్టానన్నారు. అది ఉంది. మరి అదే ఇవ్వచ్చు కదా. అది సరిగా పనిచేయడం లేదు. చూపించమంటారా? వద్దు, మీరే పెట్టుకోండి. ఇది మీరు పెట్టుకోండి. ఇది ఎలా పనిచేస్తుంది? చూడండి, మీరు ఎవరి మాటలు వినాలనుకుంటున్నారో ఈ మైక్ ని వాళ్ళ టేబుల్ కింద ఫిక్స్ చేయండి. ఈ యాంటీనాని మీ దగ్గర పెట్టుకోండి. ఈ రిసీవర్ ని మీ చెవిలో పెట్టుకోండి. మా ఆఫీసులో 30 టేబుళ్ళు ఉన్నాయి. నో ప్రాబ్లం. 30 మైకులు పర్చేజ్ చేసుకోండి. ఒకటి సరిపోదా? సరిపోద్దే. ఎలా? ఈ మైక్ ని ఒక టేబుల్ కింద ఫిక్స్ చేసుకోండి. 30 మందిని కలిసి అక్కడే మాట్లాడమనండి. జోక్. మైక్, నేను దీన్ని ఒకసారి టెస్ట్ చేయాలి. సార్, ఇది మేడ్ ఇన్ జపాన్. నా డౌట్ దీని మీద కాదు, నీ మీద. జోకా? నో జోక్. ప్లీజ్ కమ్, ప్లీజ్. హాయ్ ప్రేమ్, నేను నీలుని. ఎలా ఉన్నావు? అమ్మా నాన్న ఇద్దరు ఇంట్లో లేరు. నువ్వు వస్తావేమోనని ఫోన్ చేస్తున్నాను. వస్తావు కదా ప్రేమ్? యూ నాటి. నీతో ఎన్నో విషయాలు మాట్లాడాను, కానీ బయట దట్టి ఫిల్లు నన్నే చూస్తున్నాడు. ఆ ఏదో అటు ఇటు తిరుగుతూ నన్నే చూస్తున్నాడు రా. ఓకేరా, తర్వాత చేస్తాను. వాడు ఎందుకు చూస్తున్నాడో అర్థం కావట్లేదురా. ఓకేరా, బాయ్ స్వీట్. బాయ్. మైక్ ఈజ్ రీజనబుల్లీ వర్కింగ్. దట్ ఈజ్ రమణమూర్తి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఏంటి మ్యామ్ ఇది? లిప్స్టిక్ యాడ్ స్కెచ్. స్కెచ్ చాలా బాగుంది. కాన్సెప్ట్ ఇంకా బాగుంటుంది. ఏం కాన్సెప్ట్ మ్యామ్? ఒక అమ్మాయి పార్క్ లో బెంచ్ మీద కూర్చొని తన బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి వేరే వేరే మూడ్స్ ని చూపిస్తాం. రకరకాల సౌండ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంటాయి. ఆ అమ్మాయి పెదాలు పొడుచుకుని ఉంటే బాధపడుతున్నట్టు అర్థం. అదే ఆ పెదాలు విచ్చుకొని ఉంటే చాలా సంతోషంగా ఉన్నట్టు అర్థం. పెదాలను పంటితో కొరుకుతున్నట్టయితే చాలా కోపంగా ఉన్నట్టు అర్థం. బాగుంది. అదే ఆ అమ్మాయి పెదాలు ప్రశాంతంగా ఉండి మెరిసిపోతున్నట్టయితే ఆ పెదాల మీద మెబిలిన్ లిప్స్టిక్ ఉంది అని అర్థం. మెబిలిన్. మేబీ ఇట్స్ బాన్ విత్ ఇట్. మేబీ ఇట్స్ మెబిలిన్. ఎలా ఉంది? వావ్, వెరీ గుడ్ మ్యామ్. సూపర్ గా ఉంది. సారీ మేడం. సారీ మ్యామ్, రియల్లీ సారీ. ఐ రియల్లీ సారీ. చూసుకోలేదు మేడం. చేతి కింద ఇంకుంది కదా, కాస్త చూసుకోకర్లేదా? ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. దయచేసి క్షమించండి ప్లీజ్. Maybe she is born with it. No. హలో. Please come to my chamber. ఎస్ సార్.
ఐఎమ్ కమింగ్. ఎస్ సార్. ఆ లిప్స్టిక్ యాడ్ కాన్సెప్ట్ రెడీ అయిపోయిందా? ఎస్ సార్. ఇవ్వు. సార్ కంప్లీట్ చేశాను సార్. అదే తీసుకురా. సార్ కానీ దాని మీద ఇంకుగా నొలికిందా? పేపర్ మీద ఇంకొలికింది, ఇడ్లీ మీద చట్నీ పడింది ఇలాంటి కాకమ్మ కథలు చెప్పొద్దు. వెళ్ళి తీసుకురా. సార్ నిజంగానే ఇంకొలిగిపోయింది సార్. వాట్? 10 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ టేబుల్ మీద కాఫీ కప్పులు ఇంకు బాటిల్ పెట్టుకుని పనిచేస్తున్నారా? రెస్పాన్సిబిలిటీ లేదు. ప్రతి నెల 1వ తారీఖు జీతం తీసుకోవడం తెలుసు. పనప్ప చెప్తే కరెక్ట్ గా చేయడం తెలీదు. నేను పని రాకపోయినా క్షమిస్తాను, కానీ ఇలా అబద్ధాలు చెప్తే క్షమించను. సార్ నేను నిజంగానే రెడీ చేసి పెట్టాను సార్. కథలేమన్నా ఉంటే సినిమా వాళ్ళకి చెప్పు. నా కాన్సెప్ట్ చాలు. యూ కెన్ గో నౌ. Maybelline. He is not born with it. ఐషు, ఆ, ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? రేపు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది డాడీ. అంతకన్నా ముఖ్యమైన విషయం ఒకటి నీతో మాట్లాడాలమ్మా. ఏంటి డాడీ? నీకు రామజోగి గారు తెలుసుగా? ఆ. అదే మండపేట ఆయన. ఆ. ఆయన పెద్ద కొడుక్కి నిన్ను అడుగుతున్నారమ్మా. నాకు అప్పుడే పెళ్ళేంటి డాడీ? అంటే చూడైషు, పిల్లలు 10వ ఏట వరకు ఆటలతో కాలక్షేపం చేస్తారు, 20వ ఏట వరకు చదువులతో కాలక్షేపం చేస్తారు, 30 ఏళ్ళు వచ్చేసరికి ఉద్యోగంతో కాలక్షేపం చేస్తారు. ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే భార్యాభర్తల జీవితంలో సుఖపడేది ఎప్పుడు, ఆనందంగా గడిపేది ఎప్పుడు? అందులో నిజం లేదంటావా? మీ ఇష్టం డాడీ. ఏమైంది మేడం? ఇంకో 5 నిమిషాలు వెయిట్ చేస్తే రాహుకాలం వెళ్ళిపోతుంది. ఇంకో 5 నిమిషాలు వెయిట్ చేస్తే మీటింగ్ అయిపోతుంది. ఏం కాదులే, నువ్వు వెళ్ళి, నేను వస్తాను. Aisha, come on, this is a big day. You have to do it. This is your day. Come on. షల్ వి స్టార్ట్? ఓ షూర్ సార్. ఐశ్వర్య ఎక్కడ? వచ్చేస్తుంది సార్. ఇంత ఎనీ ప్రాబ్లం? నాట్ రియల్లీ సార్. హలో హలో, ఓపెన్ ద డోర్ ప్లీజ్. ఐశ్వర్య ఎదురా? వెళ్ళి చూసిరానా? పోనీ నీ కాన్సెప్ట్ ఏమైనా ఉంటే చెప్పు. నీకు ఇష్టం ఉండదు కదా. నచ్చాల్సింది నాకు కాదు, ఆయనకి. మా క్రియేటివ్ డైరెక్టర్ ఇంకా రాలేదు. ఈలోగా మా అభి దగ్గర ఏదో కాన్సెప్ట్ ఉందంట. ఇఫ్ యూ వుడ్ లైక్ టు ప్లీజ్ గో అహెడ్. థ్యాంక్ యూ. హలో, ఓపెన్ ద డోర్ ప్లీజ్. ఎవరయ్యా లాక్ చేసింది? తెలియదు మేడం. లేట్ అయిపోయింది. ఒక అమ్మాయి పార్కులో ఒంటరిగా కూర్చొని తన లవర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తన పెదవులు ఇలా ముడుచుకొని ఉంటే తనేదో బ్యాడ్ మూడ్ లో, అంటే సాడ్ గా ఉందని అర్థం. ఆ పెదవులు విచ్చుకొని ఉంటే సంతోషంగా ఉందని అర్థం. ఏంటిది? అదే పెదవుల్ని పళ్లతో కొరుకుతూ ఉంటే తను కోపంగా ఉందని అర్థం. అదే ఆ అమ్మాయి పెదవులు ప్రశాంతంగా మెరిసిపోతూ ఉంటే ఆ పెదవుల మీద మేబ్లిన్ లిప్స్టిక్ ఉందని అర్థం. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. ఫైనల్లీ ద క్యాప్షన్ ఈస్ మేబీ షీఈస్ బోర్న్ విత్ ఇట్, మేబీ ఇట్స్ మేబ్లిన్. వెల్ డన్ యంగ్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. Excellent. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes. షీఈ్ మై క్రియేటివ్ డైరెక్టర్ ఐశ్వర్య. Oh. తన దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది, మీరు వింటానంటే. ప్లీజ్ గో అహెడ్. సార్ నా కాన్సెప్ట్ ఇంచుమించు అలాగే ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఇంకా బాగుంది సార్. ఓ దట్స్ ద స్పిరిట్ యంగ్ లేడీ. ఐ లైక్ ఇట్. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ రాబి. రే, నా పరువు నిలబెట్టావు. సరే, ఈ కాన్సెప్ట్ నువ్వెలా వేసావా? స్కెచ్ పెన్ తో. ఏం పాపం బాల్ పెన్ పనిచేయట్లేదా? తిన్నగా మాట్లాడావు కదా. ఐశ్వర్య, నువ్వు రావడం లేట్ అయ్యేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఆ టైంలో మన అభి ఎంటర్ అయ్యి మిరాకిల్ చేసి. కంగ్రాట్స్. ఇక నుంచి నువ్వు నాలా కాకుండా సొంతంగా ఆలోచించడానికి ప్రయత్నించు. అది నీకు మంచిది, కంపెనీకి మంచిది. మ్యామ్, ఆ కాన్సెప్ట్ చూడండి. యాజ్ ఇట్ ఈస్ మీరు చెప్పిందే. ఆయన ఏమైనా మీ క్యాబిన్కి వచ్చి వెళ్ళారా? చచా, అలా ఎందుకు అనుకుంటా? అతనికి కూడా సేమ్ థాట్ వచ్చి ఉండొచ్చు కదా. లేదు మేడం, నాకేదో అనుమానంగానే ఉంది. అభి మంచివాడు అయి ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా చెడ్డవాడు కాదు.